ఐ హోప్ యూ ఆల్సో ఎంజాయ్డ్ దిస్. యాక్చువల్గా మీరు లాంచ్ చేయాలని కూడా అనుకున్నాము, కానీ మా 3D గ్లాసెస్ ఎక్స్పీరియన్స్ ఎక్కడా మిస్ అవ్వకూడదని బ్యాక్ టు బ్యాక్ కూడా ప్లే చేయడం జరిగింది. షోరీల్తో పాటు ట్రైలర్ని కూడా బ్యాక్ టు బ్యాక్ చూసేసాము. సో ఎస్, మరిగా జూన్ 25th నుంచి థియేటర్స్లో. ఈరోజు నాకు తెలిసి ఇక్కడ పిల్లలు కూడా చాలా మంది వచ్చారు. ఐ వాంట్ ఓన్లీ కిడ్స్ టు సే మేక్ సమ్ నాయిస్. కిడ్స్, ఈరోజు చాలా మంది ఫ్యామిలీస్తో కిడ్స్తో వచ్చారు. ఎస్, అక్కడ కూడా కనిపిస్తున్నారు చాలా మంది. హాయ్ ఎవ్రీబడి, హలో. సండే కదా, స్కూల్ స్టార్ట్ అయిపోయాయి, అయినా సరే వచ్చేసారు. సో ఎస్, హనుమాన్ అంటేనే మనందరికీ అదొక సెపరేట్ అభిమానం. డెఫినెట్గా ఈరోజు ఎలా అయితే ఇక్కడ మనం ఈ విజువల్స్ చూడగానే జై శ్రీరామ్ జై హనుమాన్ అంటూ ఆ భక్తి పార్వస్యంలోకి వెళ్ళిపోయామో, అదే ఎక్స్పీరియన్స్ మరొకసారి జూన్ 25th నుంచి కూడా మరొకసారి ఈ సినిమా మనందరి ముందుకి తీసుకురాబోతున్నారు ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్. అండ్ అఫ్ కోర్స్ మన తేజ సజ్జా గారు, ద సూపర్ హీరో. సో తేజ సజ్జా గారి అమేజింగ్ విజువల్స్ని, ఆయన యాక్షన్ని అన్నిటినీ కూడా మనం మరొకసారి స్క్రీన్ పైన 3D ఎక్స్పీరియన్స్లో చూడబోతున్నాము. అండ్ అఫ్ కోర్స్ వీ ఆల్సో హ్యావ్ గౌరహరి గారు ఈజ్ హియర్, ద మ్యూజిక్ డైరెక్టర్. అసలు ఈరోజు మనకి ఇంత గూస్ బంప్స్ ఎక్స్పీరియన్స్ సౌండ్తో సహా వస్తుంది అని అంటే డెఫినెట్గా ద మ్యాన్ బిహైండ్ దట్ ఎక్స్పీరియన్స్ గౌరహరి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ అండి. ఇన్ని రోజులు మేము వింటూనే ఉన్నాం ఆ పాటలన్నీ కూడా, అప్పుడే 2 years అయిపోయిందా అనిపిస్తుంది యాక్చువల్గా అయితే. సో ఎస్, మరి ఆలస్యం చేయకుండా ఈ 3D ఎక్స్పీరియన్స్ని మనందరి ముందుకి తీసుకొచ్చినటువంటి టీమ్ని ఇప్పుడు స్టేజ్ పైకి ఇన్వైట్ చేద్దాము. ముందుగా ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ ద టెక్నీషియన్స్ బిహైండ్ దిస్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. సో శివేంద్ర గారు ఇక్కడే ఉన్నారా? డిఓపి శివేంద్ర గారు ఉంటే కనుక వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆల్సో వీ హ్యావ్ రే 3D నుంచి కిరణ్ గారు. ఈరోజు మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నటువంటి ఈ 3D ఎఫెక్ట్స్ని, ఐ మీన్ ఈ 3D కన్వర్ట్ చేసి మనందరి ముందుకి తీసుకొస్తున్న కిరణ్ గారు ఇక్కడే ఉంటే వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆల్సో రిక్వెస్టింగ్ ద మ్యూజిక్ డైరెక్టర్ గౌరహరి గారు. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో గౌరహరి గారికి వేదిక పైకి ఆహ్వానం పలికేద్దాము. సో పూలమ్మే పిల్ల దగ్గర నుంచి, అంజనాద్రి దగ్గర నుంచి, హనుమాన్ చాలీసా వరకు అసలు ప్రతి పాట సినిమాలో ఉంది. సినిమా చూసేటప్పుడు కాదు, చూసిన తర్వాత కూడా గుర్తుండిపోయేంత అద్భుతంగా ఈ చిత్రానికి మ్యూజిక్ అందించినటువంటి మా మ్యూజిక్ డైరెక్టర్ గౌరహరి గారికి హార్టియెస్ట్ వెల్కమ్. అండ్ ఐ థింక్ ఎట్ దిస్ మూమెంట్ మన ఆవకాయ ఆంజనేయ ఫ్యాన్స్ కూడా ఇక్కడ చాలామంది ఉండే ఉంటారు. సో అనుదీప్ గారు, తనకి కూడా ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పేస్తూ గౌరహరి గారికి హార్టియెస్ట్ వెల్కమ్. సంతతి కొరకై అహోరాత్రములు తపస్సు చేసే వానర కేసరి కేసరి కుల సతి కడుపు పట్టగా జనించినాడు అసమాన బలోద్ధతుడు సంయుతుడు. ప్లీజ్ వెల్కమ్ గౌరహరి గారు, ప్లీజ్. నౌ నేను మా మిగతా టీం మెంబర్స్ అందరినీ పిలిచే ముందు గౌరహరి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ ఇక్కడ రండి ప్లీజ్, మిమ్మల్ని సెంటర్ చేద్దామని ఫస్టే ప్లీజ్ మాట్లాడండి. లేదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు నిరంజన్ రెడ్డి సార్, ఎందుకంటే 3Dలో చూస్తుంటే నిజంగా చాలా ఎక్సైటింగ్ అనిపించింది నాకు ఇందాక. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్ ఫర్ కమింగ్ హియర్ అండ్ థ్యాంక్ యూ. సార్ ఇంత షార్ట్ స్పీచా? ఓకే, మీకు ఒక్కసారి అక్కడ రండి. బోల్డ్ అన్ని నామినేషన్స్, అవార్డ్స్, సినిమా నేషనల్ అవార్డ్ వరకు వెళ్ళడం, ఆ ఎక్స్పీరియన్సెస్, సో ఆ తర్వాత మీకు వచ్చిన కాంప్లిమెంట్స్ అవన్నీ ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే. నేను ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి వెళ్ళానండి. ఎందుకంటే నాలో ఉన్న ఎగ్జైట్మెంట్ని కానివ్వండి, నా లోపల జరుగుతున్నటువంటి ఆ ఫీలింగ్ కానివ్వండి, అది న్యూట్రలైజ్ చేయాలంటే నాకు అక్కడ దాకా వెళ్ళాల్సి వచ్చింది. బిడ్డ పుట్టడానికి 9 మాసాలు అంటే కనుక నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నా ఫస్ట్ ఫిలిం తెలుగులో రిలీజ్ అయిన తర్వాత 9 సంవత్సరాల తర్వాత నాకు బ్రేక్ త్రూ ఈ ఫిలిం అయింది. అక్కడి నుంచి నన్ను నమ్మి ఇంత పెద్ద ప్రాజెక్ట్ని నాకు ఇచ్చిన ప్రశాంత్ వర్మ గారికి, ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి సార్కి, మా తేజ సజ్జా గారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. నాకు అర్థమైంది మీరు ఒక్కరే ఇక్కడ ఉండడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆలస్యం చేయకుండా హీరోయిన్ గారిని ఇప్పుడు స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. అమృత అయ్యర్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. సో హనుమాన్లో మీనాక్షిగా, డాక్టర్గా అసలు సూపర్బ్ క్యారెక్టరైజేషన్తో, పర్ఫార్మెన్స్తో మనందరినీ ఎంటర్టైన్ చేసిన అమృత అయ్యర్. సో హనుమాన్ 3D ఎక్స్పీరియన్స్
నీ మనందరి ముందు పంచుకోవడానికి విచ్చేసినందుకు థ్యాంక్స్ చెప్పేసి వెల్కమ్ అమృత, వెల్కమ్. ఎస్, హియర్ వి హావ్ అమృత హియర్ ఇస్ బ్యాక్. ఎస్, రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్పీక్. ఇంకా స్పాట్లో పెడతారు అందరినీ ఇలాగా. అందరికీ నమస్కారం అండి, ఎలా ఉన్నారు? చాలా రోజు అయిన తర్వాత ఐ మీటింగ్ ద ప్రెస్ అండ్ ది ఆడియన్స్. సో చాలా చాలా హ్యాపీగా ఉంది. నిరణ్ రెడ్డి గారు, ఇట్స్ లైక్ అ సర్ప్రైజ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఐ థింక్ 3D ఎఫెక్ట్లో ఇంత మంచిగా ఉంటుందా అని నాకు ఈరోజు లైక్ అగైన్ అండ్ అగైన్ వీ హ్యావ్ దిస్ గూస్ బంప్స్ మూమెంట్స్. సో మళ్ళీ మీరందరికీ నచ్చుతుంది అని అనుకుంటాను. అండ్ అందరికీ ఒక రిలీజ్ అన్నది ఒక చాలా సంవత్సరాల తర్వాత ఉంటుంది, బట్ దిస్ ఈజ్ లైక్ అన్ అదర్ మూమెంట్ ఫర్ అస్. మళ్ళీ రిలీజ్ అవుతుంది అండ్ ఇన్ 3D ఎఫెక్ట్లో, అండ్ ఇట్ ఫీల్స్ లైక్ ఎ రీయూనియన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. నేను తేజగా అదే మాట్లాడుతున్నాము. ఇట్ ఫీల్స్ లైక్ ఎ రీయూనియన్ ఆఫ్టర్ 2 years. వీ అండ్ ద ఎంటైర్ టీమ్ ఇస్ మీటింగ్ అండ్ మీ అందరినీ కలిసి చూడడానికి చాలా చాలా హ్యాపీగా ఉంది. And yes, we'll see you all again on June 25th. Thank you. థ్యాంక్ యూ సో మచ్ అమృత. సో చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము 3Dలో కూడా ఎక్స్పీరియన్స్ చేయడానికి సినిమా మొత్తం. సో మీ ఇద్దరిని కూడా ఇక్కడే కూర్చోండి, మళ్ళీ అక్కడి నుంచి రావాలంటే చాలా టైం పడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మరి ఆలస్యం చేయకుండా ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని ఎంతో ప్యాషనేట్గా, ఇంత అద్భుతమైన విజువల్స్ని, ప్రొడక్షన్ వాల్యూస్ని మనందరి ముందుకి తీసుకొస్తూ వచ్చినటువంటి మా ప్రొడ్యూసర్స్ ఇద్దరికి స్టేజ్ పైకి వెల్కమ్ చెప్పే టైం వచ్చేసింది. పుట్ యు హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ నిరంజన్ రెడ్డి గారు అండ్ చైతన్య రెడ్డి గారు ఆన్ టు ద స్టేజ్. హనుమాన్ సినిమాని మనందరి ముందుకి తెలుగులో మాత్రమే కాదు, అందరూ నేషన్ వైడ్గా సినిమాని ఎంజాయ్ చేసే విధంగా ఈ చిత్రాన్ని మలిచి మనందరి ముందు ప్రజెంట్ చేశారు ఈ టీమ్. అండ్ డెఫినెట్గా ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ చాలా ప్యాషనేట్గా ఈ చిత్రాన్ని ఇంతమంది ఆడియన్స్కి రీచ్ అయ్యేలాగా, ఇన్ని రికార్డులు బద్దలగొట్టేలాగా, అండ్ అఫ్ కోర్స్ అవార్డ్స్ వరకు కూడా మనందరి ముందుకి తీసుకొచ్చిన బ్యానర్. సో వాళ్ళకి వేదికపైకి వెల్కమ్ చెప్పేస్తూ కథ మొదలెట్టినాడు చూడరయ్యా, శక్తినంతా కూడగట్టి చెట్టు దులిపినాడు అంజయ్యా. మా ప్రొడ్యూసర్స్ ఇక్కడికి వచ్చేలోపు మా రే 3D కిరణ్ గారు ఇక్కడే ఉన్నారంట. ఆయన ఇక్కడ వరకు వచ్చి అక్కడే ఆగిపోయారు ఇందాక నుంచి. సో ప్లీజ్ కిరణ్ గారు. యా, Hi all. Actually, I don't understand Telugu, so I'm just talking in English. I'm sorry for that. Actually, I am representing a company called as Race 3D. Unfortunately, the founder Anuba and managing director Raj is not here, so I am representing them. Actually, this movie was done for almost by 600 people for 2.5 to 3 months, continuously working. And after the output, we are very proud. This is going to be one of the India's best 3D experience. You will all witness in the coming days. And I'm very proud and I'm very grateful and honored and I'm expressing my sincere gratitude to the producer Niranjan sir and to ma'am also. Thank you all. I'm sure if you take the tickets for this, you will never be disappointed. This is going to be a massive experience for you all. Thank you. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ గారు, గ్రేట్ వర్క్. మేము ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసాము, ఇప్పుడు ఒక శాంపుల్ యాక్చువల్గా. సో ఎస్, హియర్ వీ వెల్కమ్ అవర్ ప్రొడ్యూసర్స్. చైతన్య రెడ్డి మ్యామ్ ప్లీజ్ వెల్కమ్, అండ్ నిరంజన్ సార్ వెల్కమ్. ఓకే, సో ఈరోజు రండి, మీరు కూడా జాయిన్ అవ్వండి. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఎప్పుడు చెప్పేలాగే మా మీడియా మిత్రులందరికీ, అభిమానులందరికీ చాలా థ్యాంక్స్. హనుమాన్కి ఇంతమంది ఆడియన్స్, ప్రేక్షకులు ఇచ్చిన ఆదరణకి మేము ఏం చేయగలము అని బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం 3Dలో హనుమాన్ రిలీజ్ చేయాలని. అండ్ 2 years ఆఫ్ హార్డ్ వర్క్, అంతా ఇండియన్ టెక్నాలజీ, ఇండియన్ టీమ్ వర్క్ చేసి 3D మూవీని మేము ముందుకు తీసుకొస్తున్నాము. సో స్వామిని పెద్ద స్క్రీన్ మీద ఆ హనుమంతుల వారిని అలా చూసినప్పుడు ఒక రకమైన ఉద్వేగం, అది తట్టుకోలేక మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చారు స్వామి, మేము ఏం చేయగలము అంటే ఇంకా మంచిగా నన్ను చూపించవచ్చు మీరు అని 3Dలో చేయమని స్వామి గారు ఆజ్ఞ వేసినట్టుగా అనిపించింది మాకు. ఈరోజు
ఆ స్వామిని 3Dలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చూసుకున్నాక నిజంగానే ఆయన ఆశీస్సులు మా మీద ఎంతో ఉన్నాయి కదా అని అనిపించింది. హనుమంతుల వారే నిజంగా చూస్తూ మాకు ఆశీర్వచనాలు ఇస్తున్నంత మీ ప్రేమలో కనిపిస్తున్నాయి అవన్నీ. 2 సంవత్సరాల నుంచి సినిమాని అన్ని మీడియాలో చూసినాక కూడా ఈరోజు మీరు మళ్ళీ స్క్రీన్ మీద హనుమాన్ వచ్చినప్పుడు జై శ్రీరామ్ అని చేసిన స్లోగన్స్ ఇవి ఎప్పటికీ మేము మర్చిపోలేము. ప్రైమ్ షో ఆల్వేస్ మీ ఎప్పటికీ ప్రైమ్ షో నుంచి మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూనే ఉంటాము. సేమ్ అదేవిధంగా స్వామి కూడా హనుమంతుల వారు కూడా మా మీద ఎప్పుడూ అదే రకమైన ఆశీర్వచనాలు ఉంచుతారని ఆశిస్తున్నాము. అండ్ 3D ఆ రోజు థియేటర్లో చూసి వచ్చి స్వామిని నిజంగా చూసినట్టుంది అని చెప్పిన ప్రతి ఒక్క ప్రేక్షకుడికి ఇది స్వామిని నిజంగా చూడగలిగే అవకాశం లాగానే అంతా ఇండియన్ టెక్నాలజీతో మన ఇండియన్ టెక్నికల్ టీమ్తో చేసిన సినిమా ఇది. సో వీ విల్ నెవర్ డిసప్పాయింట్ యూ. సేమ్ మీరు పెట్టిన ప్రతి పైసాకి తగిన విజువల్స్ కానీ మీ అందరికీ నచ్చే విధంగా 3D కూడా ఉంటుంది. సో ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ఆన్ June 25th in theaters. And I really would like to thank each and every technician who worked on this. మన హనుమాన్కి పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్, ప్రతి ఒక్క 24 క్రాఫ్ట్స్లో ఉన్న ప్రతి ఒక్క మెంబర్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ ద గ్రేటెస్ట్ మూమెంట్ నాది 24th సెప్టెంబర్లో 71st నేషనల్ అవార్డ్ హనుమాన్కి బెస్ట్ ఫిలింగా వచ్చినప్పుడు ఇట్స్ ఆన్ మై బర్త్డే. సో అసలు అలాంటి గిఫ్ట్ ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ దట్ త్రూ మాకు మీ అందరి అభిమానం, అంత పెద్ద సత్కారం జరగడం చాలా సంతోషంగా అనిపించింది. ఐ రియలీ హార్ట్ఫుల్లీ సేయింగ్ థ్యాంక్ యూ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఆడియన్స్. ప్రతి ఒక్క అభిమాని, సినిమా అభిమాని, హనుమంతుల వారి భక్తులందరికీ, రాముల వారి భక్తులందరికీ, ప్రతి ఒక్కరికి, ఈ సినిమా చూసిన వాళ్ళందరికీ పేరు పేరున మమ్మల్ని ఆదరించిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఐఎమ్ సో బ్లెస్డ్. ఆ బ్లెస్సింగ్స్ అలాగే కంటిన్యూ అవుతాయని అవ్వాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. సో గ్లాడ్ టు నో దాట్ మీ బర్త్డే రోజే ఆ ఒక అనౌన్స్మెంట్ రావడం, ఐ థింక్ బ్లెస్సింగ్స్ అలా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి అని అనిపిస్తుంది. సో హార్టీ కంగ్రాచులేషన్స్ ఆన్ దిస్ నోట్. నిరంజన్ గారు, మిమ్మల్ని కూడా ఒక 2 మాటలు ప్లీజ్. సార్ జస్ట్ సే హాయ్ అందరికీ. ఇక్కడికి వచ్చిన ప్రెస్ అందరికీ థ్యాంక్ యూ. అండ్ స్పెషల్లీ సాయి దుర్గతేజ్ గారికి థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్ టు ద ఈవెంట్. మీరు హనుమాన్ ఎలా ఎంజాయ్ చేశారో 2Dలో, ఐఎమ్ హోపింగ్ ఆడియన్స్ విల్ ఎంజాయ్ 3D ఆల్సో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇద్దరికి కూడా. సో మీరు కూడా ఏమన్నా మాట్లాడతారా? యూ వాంట్ టు సే యువర్ ఎక్స్పీరియన్స్? కూర్చోండి. ఎస్, ఐ రిక్వెస్ట్ యూ ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్ ఇక్కడ కాసేపు, మళ్ళీ పిలుస్తాను మిమ్మల్ని. ఓకే, నాకు తెలుసు మీరందరూ ఎదురు చూస్తున్న పర్సన్ని ఇక్కడికి పిలిచే టైం వచ్చేసింది. సూపర్ హీరో ప్రెజెన్స్ కోసం రెడీయా? సో తేజ సజ్జా పేరు చిన్నదే కానీ విజన్ చాలా 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 పెద్దది. అండ్ ఆ విషయం సూపర్ హీరోగా కనిపించినటువంటి ద ఫస్ట్ హనుమాన్ సినిమాతోనే నేషన్ వైడ్గా నిరూపించినటువంటి మన సూపర్ హీరో తేజ సజ్జా గారికి గట్టిగా చప్పట్లతో వేదిక పైకి ఆహ్వానం పలికేద్దాము. తెలుగు ప్రేక్షకులకి మాత్రమే కాదు, భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంతో మందికి ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ని సూపర్ హీరోగా అందించినటువంటి తేజ సజ్జా గారికి హార్టీ వెల్కమ్. రిక్వెస్టింగ్ తేజ గారు టు ప్లీజ్ స్పీక్. జై శ్రీరామ్. నేను కూడా మీతో పాటే ఇప్పుడే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను దీన్ని 3Dలో. నిరంజన్ గారు, చైతన్య గారు ఇద్దరు చాలా ఎఫర్ట్ పెట్టి దీన్ని రెడీ చేశారు.
ఇప్పుడు చూసేంతవరకు వాళ్ళు ఇన్ని రోజులు పడిన ఎఫర్ట్ ఏంటో తెలియలేదు. చాలా చాలా బాగుంది. ఇది థియేటర్స్లో మళ్ళీ పిల్లల్ని, ఫ్యామిలీస్ని అందరినీ ఎంతగానో అలరిస్తుందని ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను. నేను కూడా మీలాగే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను థియేటర్స్లో దీన్ని మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేయడానికి. నాకేదో అందరు ఇందాక అమృత, హరి, లేకపోతే నిరంజన్ గారు అందరు కలిసి కూర్చుంటే మళ్ళీ ఏదో 10th క్లాస్ రీయూనియన్కి వచ్చినట్టు ఉంది నాకు. బట్ హ్యాపీ మెమరీస్. ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఇలాంటి సినిమా దొరకదు. అలాంటి సినిమా దొరికినందుకు, మీ అందరు ఆదరాభిమానాలు పొందినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ తేజ్ గారిది, నిరంజన్ గారిది నెక్స్ట్ రాబోతున్న సంబరాల ఏటిగట్టుకి ఆల్ ద వెరీ బెస్ట్. అది ఆల్రెడీ దానికి ఉన్న క్రేజ్ ఏంటో తెలుస్తుంది. సో ఆల్ ద వెరీ బెస్ట్ టు ద హోల్ టీమ్ ఆఫ్ సంబరాల ఏటిగట్టు ఆల్సో. థ్యాంక్ యూ అండి. June 25th హనుమాన్ 3Dలో రిలీజ్ అవుతుంది. అందరూ తప్పకుండా థియేటర్లో చూడండి. థియేటర్లోనే చూడాలి, 3D కాబట్టి. ఇది కుదరదు కదా, అద్దాలు బయట దొరకవుగా. ఓకే, థ్యాంక్ యూ. ఇదేదో బాగుంది సార్, ఈసారి నుంచి అన్ని 3Dలో రిలీజ్ చేస్తే కంపల్సరీ థియేటర్ రావాల్సిన అవసరం ఉంటుంది. బట్ ఎనీవే, జోక్స్ అపార్ట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ తేజ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈసారి 3Dలో మిమ్మల్ని ఈ సూపర్ హీరోగా ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాము. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దాట్ అండ్ ఈగర్లీ వెయిటింగ్ టు హ్యావ్ దిస్ స్పెషల్ పర్సన్ హియర్. సో మన హనుమాన్ 3D ఎక్స్పీరియన్స్ సంబరాల్ని మరింత పెంచడానికి, మనతో పంచుకోవడానికి ఇక్కడికి వచ్చేసినటువంటి మా సాయి దుర్గ తేజ్ గారికి హార్టియెస్ట్ వెల్కమ్. సంబరాల ఏటిగట్టు చిత్రంతో అతి త్వరలో మనందరినీ ఒక ఇంటెన్స్ లుక్తో, ఇంటెన్స్ పర్ఫార్మెన్స్తో కట్టిపడైపోతున్నటువంటి సాయి దుర్గ తేజ్ గారు, అ వండర్ఫుల్ హీరో అండ్ అ బ్యూటిఫుల్ పర్సన్. సాయి దుర్గ తేజ్ గారికి హార్టియెస్ట్ వెల్కమ్. అహోరాత్రములు తపస్సు చేసే కేసరి కేసరి కుల సతి కడుపు పట్టగా జనించినాడు సమాన బలోద్ధతుడు సంయుతుడు అంజనాసుతుడు పవననందనుడు. మంచి మాట, మంచి సినిమా, మంచి పని ఎక్కడ ఉన్నా సరే సాయి దుర్గ తేజ్ గారి ప్రెజెన్స్ అక్కడ ఉంటుంది. సో అటువంటి మన వండర్ఫుల్ అండ్ ఫేవరెట్ సాయి దుర్గ తేజ్ గారు ఈరోజు మన హనుమాన్ 3D మనందరితో కలిసి ఎక్స్పీరియన్స్ చేసి ఇవాళ ఎక్స్పీరియన్స్ని పంచుకోవడానికి కూడా మన ముందుకు రాబోతూ ఉన్నారు. సో వెల్కమింగ్ సాయి దుర్గ తేజ్ గారు హియర్. Requesting Sai Durga Tej garu to please speak. ముందుగా సండే సాయంకాలం పూట మీరు అందరూ వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే మీడియా వారికి థ్యాంక్స్ అండి, మీ టైం తీసుకొని వచ్చారు. అండ్ సినిమా గురించి చెప్పాలి, ఇస్తాం కంగారు పడక. మీరంటే ఓటీటీలో బాగా సినిమాలు చూసి బాగా నాలెడ్జ్ పెంచేసుకున్నారు. మీ రేంజ్ తగ్గ మీ సినిమా తీయాలి కదా, టైం పడుతుంది. సో ఇవన్నీ పక్కన పెడితే ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా తీసిన ప్రొడ్యూసర్స్కి, మా ప్రొడ్యూసర్లు నిరంజన్ రెడ్డి గారు అండ్ చైతన్య గారు చాలా ప్యాషనెట్గా తెలుగు వాళ్ళకి కొత్త సినిమా చూపించాలి, అలాగే కొత్త టెక్నాలజీతో రావాలి, మంచి సినిమా చేయాలి అని చెప్పి హనుమాన్ తీశారు. ఇప్పుడు హనుమాన్ 3D వస్తుంది. సో ప్లీజ్ దయచేసి మీరందరూ June 25th సినిమా థియేటర్కి వచ్చి సినిమా చూడండి. అండ్ డెఫినెట్లీ మీకు వినిపిస్తుందిరా, మీకు ఇంకా బేస్ కావాలి, బేస్ అంతా పోయిందిరా. సరే, ఓకే. సో ఎనీవేస్, కీపింగ్ ఆల్ ద సైడ్, సినిమాని June 25th మీ అందరూ థియేటర్కి వచ్చి చూడండి. లాస్ట్ 20 minutes నాకు చూడాలనిపిస్తుందబ్బా. నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరో హనుమంతుడు. ఆయన మళ్ళీ ఇన్ పర్సన్ చూస్తున్న ఫీలింగ్ వచ్చింది. సో డెఫినెట్లీ మీరు అందరూ కలిసి June 25th మీరు రండి. అలాగే ఈ సినిమాకి పనిచేసిన ప్రశాంత్ వర్మ గారు, గౌరవ హరి గారు, శివేంద్ర గారు అండ్ ఆల్ ద టీమ్ విషింగ్ ఆల్ ది వెరీ బెస్ట్. తేజ, ఆల్ ది బెస్ట్ రా. అండ్ అమృత గారు, మీకు కూడా ఆల్ ది వెరీ బెస్ట్ అండి. అండ్ రేపు పొద్దున వచ్చే సినిమాలు కూడా ఆల్ ది వెరీ బెస్ట్ అండి మీ అందరికీ. అండ్ డెఫినెట్లీ ఈ సినిమా మీరు అందరూ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. సో వచ్చిన తర్వాత ఎంజాయ్ చేయండి. మనల్ని ఎవరు ఆపేది? సో ఎస్,
అది నా డైలాగ్ కాదు, హనుమంతుడు ఆ డైలాగ్ ఆవిడ చెప్పాను. సో డెఫినెట్లీ జై శ్రీరామ్. ఈ తర్వాత రా. థ్యాంక్ యూ. ఐ విషింగ్ ఆల్ ది వెరీ బెస్ట్ ద హోల్ టీమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. జై హింద్. మీరందరూ సైలెంట్గా ఉంటే ఒకటి రెండు విషయాలు బైక్ నడిపితే హెల్మెట్ పెట్టుకోండి. రెండోది ఏంటమ్మా, రెండోది మీకు ఆడవారు కనిపిస్తే రెస్పెక్ట్ ఇవ్వండి, మర్యాద ఇవ్వండి. దట్ ఈస్ మై సిన్సియర్ రిక్వెస్ట్. సో ప్లీజ్ ఈ రెండు, హెల్మెట్, ఆడవారికి మర్యాద, ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. అదే ఆయన భక్తులు కాబట్టి మీరు ఇవ్వాలి. దాట్స్ సాయి దుర్గతేజ్ గారు. సార్ మైక్ తీసుకునే ముందు అంటే నేను అడగాలనుకున్న క్వశ్చన్ వాళ్ళు అక్కడి నుంచి అడిగారు, చెప్పండి. కానీ ఇంకొకసారి వాళ్ళందరి తరపున నేనే అడుగుదామని. సంబరాల ఏటిగట్టు అది చెప్పా కదండి, సినిమా వీళ్ళందరికీ అందరూ మెప్పులు పొందాలి కాబట్టి, మంచి మంది తీయాలి కాబట్టి ఒక టైం పడుతుంది. సో డెఫినెట్లీ టైం పడుతుంది, ఇయర్లో వచ్చేస్తాను. ఓకే ఎప్పుడెప్పుడు ఏది రావాలో దట్ టైం దట్ విల్ కమ్. ఓకే, సో ఇక ఆలస్యం చేయకుండా మన టీం అందరినీ కూడా ఇక్కడ ఫోటో ఆప్ కోసం జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. గౌరహరి గారు, అమృత అయ్యర్ గారు, నిరంజన్ రెడ్డి గారు, ఎస్ తేజ సజ్జా గారు ఇస్ హియర్, కిరణ్ గారు. చాలా కొట్టింది, ఆగండి. Thank you so much to all the team. There is a special gift from a fan. Amruta Iyer actually wanted to say something, so. Sai Dharam Tej garu, sorry, I forgot to thank you for coming here, taking your time to come here. Thank you so much. So sweet. Thank you so much, Amruta. And thank you to all the team. And yes, 3D lo meerandaru ikkada experience chesaru, and June 25th nunchi ఇక్కడ ఏదో జరిగింది, నేను చూడలేదు. ఇంకెక్కడ నా పెళ్ళి, ఎవడో నా పెళ్ళి గురించి మాట్లాడింది, ఇంకెక్కడ నా పెళ్ళి అవుతుంది, ముందు అడిగిపోతాయి. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీ